వెల్కమ్ టు టీ10 నేను రేవతి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సామాజిక భద్రత కోసం కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కి కేంద్ర ప్రభుత్వం తీసుకురానుంది. నూతన పెన్షన్ పథకం స్థానంలో యూపీఎస్ ని తీసుకొచ్చింది. శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం యూపీఎస్ కు ఆమోదం తెలిపింది. సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కేంద్ర మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాలను వివరించారు. 10,579 కోట్ల వ్యయంతో సుమారు 23 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరే ఏకీకృత పెన్షన్ పథకానికి కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపినట్లు చెప్పారు. కనీసం 25 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరామణకు ముందు 12 నెలల సగటు బేసిక్ జీతంలో 50% పెన్షన్ గా ఈ పథకం హామీ ఇస్తుందని తెలిపారు. ఈ పథకం 2025 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తుందని, కొత్త పథకంతో 10 ఏళ్ల సర్వీస్ ఉన్న ఉద్యోగులకు 10,000 పెన్షన్, 25 ఏళ్ల సర్వీస్ ఉన్న వారికి పూర్తి పెన్షన్ అందిస్తారని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ పథకాలను సమీక్షించిన తర్వాత, అనేక మంది వాటాదారులతో సంప్రదించిన తర్వాత కమిటీ ఏకీకృత పెన్షన్ స్కీమ్ ను సూచించింది. ఈ డిమాండ్ ను పరిష్కరిస్తూ కేబినెట్ యూపీఎస్ కి ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. కొత్త పెన్షన్ స్కీమ్ పై అనేక బీజేపీయేతర పాలిత రాష్ట్రాల నిరసనలు, త్వరలో హర్యానా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం యూనిఫైడ్ పెన్షన్ పథకాన్ని ప్రకటించింది. సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ పరిధిలోని విజ్ఞాన్ ధారా అనే ఏకీకృత కేంద్ర రంగం పథకం అమలును 2021-22 నుండి 2025-26 వరకు 10,579.84 కోట్ల వ్యయం చేయనున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీకి సంబంధించిన బయో పాలసీకి మంత్రివర్గ ఆమోదం లభించింది. ఈ విధానం వల్ల బయోటెక్నాలజీ, బయోసైన్స్ రంగాల్లో అధిక ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అసంతృప్తి, యూపీఎస్ స్కీమ్ పట్ల పలువురు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులకు పూర్తి స్థాయి పెన్షన్ ఇవ్వడానికి 20 సంవత్సరాల సర్వీసు సరిపోతుందని, 25 ఏళ్ల సర్వీస్ గా నిర్ణయించడం అన్యాయమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. దశాబ్దాల పాటు సేవ చేసిన ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వడం హక్కు అని, అందుకు భిన్నంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. తమ వాటా చెల్లించాలన్న విషయంలో ఎన్పీఎస్ కు యూపీఎస్ కు మధ్య తేడా లేదని చెప్తున్నారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.